హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఐశ్వర్యవంతులవుతారు. తదాస్తు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపై గురువుల యొక్క అనుగ్రహం, విశ్వం యొక్క బలమైన ఆశీర్వాదం ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి. తదాస్తు. మనకు ఒక్క రోజులో సుమారుగా 80,000 ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ 80,000 ఆలోచనలలో 99% ఆలోచనలు మన జీవితాన్ని నాశనం చేసేవే ఉంటాయి. మనకు అవసరం లేనివి మాత్రమే ఉంటాయి. మన జీవితాన్ని సమృద్ధిగా నడిపించే, మనకు ఉపయోగపడే ఆలోచనలు కేవలం 1% మాత్రమే ఉంటాయి. అవి కూడా చాలా బలహీనంగా ఉంటాయి. కాబట్టే మనం ప్రతిరోజు చాలని డబ్బుతోటి ఎదుగు బొదుగు లేకుండా జీవిస్తున్నాము. ఈ పనికిరాని ఆలోచనలలో కొన్ని ముఖ్యమైనవి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నా వల్ల కాదు, నా వల్ల కాదు ఈ మాటను కనీసం ప్రతిరోజు ఒక 100 సార్లు అనుకుంటూ ఉంటారు కదా. మీరు ఏదైనా ఒకటి సాధించాలి అని అనుకున్న మరుక్షణమే మీ లోపల ఇది నీ వల్ల కాదు, ఇప్పుడు ప్రస్తుతం బాగానే ఉన్నావు, రిస్క్ తీసుకోవద్దు, ఇలాంటి మాట మీకు వినిపిస్తుందా మీ లోపల? ఇది మీకు ఎందుకు వినిపిస్తుందో తెలుసా? నీలో నెగిటివ్ ఆలోచనలు మాత్రమే సమృద్ధిగా ఉన్నాయి. 99% నెగిటివ్ ఆలోచనలు మాత్రమే నీ మైండ్లో తిరుగుతున్నాయి. అందుకే నీకు ఏదైనా ఒక గొప్ప ఐడియా రాగానే ఇది నా వల్ల కాదు, ఆగిపో అని ఒక స్వరం నీకు వినపడుతుంది. నువ్వు అక్కడే ఆగిపోతున్నావు. మిత్రమా, ఒకటి గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరూ వారు ఎలాంటి జీవితాన్ని అయితే కావాలని కోరుకుంటున్నారో ఆ జీవితం వారి సొంతం అవుతుంది. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే నీ లోపల నీ స్వరం నీకు ఎలా వినపడాలంటే, ఎస్ ఇది సాధ్యమే, మొదలుపెట్టు, నువ్వు దీన్ని సాధించడానికే పుట్టావు మిత్రమా, ఇలాంటి అద్భుతమైన స్వరం నీకు వినపడాలి. అప్పుడు నువ్వు కోరుకున్నంత డబ్బు, సంపద, ఐశ్వర్యం నీ జీవితంలోకి ఒక వరదలా ప్రవహిస్తూ ఉంటాయి. జీవితాంత ప్రవహిస్తూనే ఉంటాయి. నీతో పాటు నీ తర్వాత వచ్చే 7 తరాలకు సరిపడేంత డబ్బు నీ జీవితంలోకి వస్తుంది. మిత్రమా, డబ్బు చాలా మంచిది. డబ్బు అనేది స్వతహాగా ఎవరికి శత్రువు కాదు, మిత్రువు కాదు. మన జీవితాన్ని ఆర్థిక స్వేచ్ఛతో నడిపించుకోవడానికి ఉపయోగపడే ఒక సాధనమే డబ్బు. ఈ డబ్బు పట్ల ఎవరైతే పాజిటివ్గా ఉంటారో డబ్బు వారి దగ్గరకు వస్తుంది. ఎందుకంటే డబ్బు అనేది ఈ విశ్వంలో నడుస్తున్న ఒక పాజిటివ్ ఎనర్జీ. ఆ పాజిటివ్ ఎనర్జీ నీ దగ్గరికి రావాలంటే నీ శరీరము, నీ అంతరాత్మ, నీ మనసు లోతుల్లో ప్రతిదీ పాజిటివ్గా ఉండాలి. నీలోని ఎనర్జీ పాజిటివ్గా ఎప్పుడైతే ప్రవహిస్తూ ఉంటుందో బయట ప్రపంచంలో ఉన్న డబ్బు అనే పాజిటివ్ శక్తి నీ దగ్గరకు వస్తుంది. ఒక్కసారి ఆ పాజిటివ్ శక్తి నీ దగ్గరికి రావడం మొదలుపెట్టిందా, ఒక నది ప్రవాహంలో నీ జీవితంలోకి వస్తుంది. నువ్వు వద్దన్నా సరే వచ్చేస్తుంది. మరి అంతటి నది ప్రవాహమైన డబ్బును అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ముందుగా నీకు ఎంత డబ్బు కావాలో నీకు తెలుసా? ఏ సమయానికి కావాలో ఎప్పుడైనా నిర్ణయించుకున్నావా? ఆ డబ్బుతో ఏం చేయాలనుకుంటున్నావో నీ దగ్గర సరైన ప్లానింగ్, స్ట్రాటజీ ఉందా? నీకు ఎంత డబ్బు కావాలి, ఆ డబ్బు ఏ సమయానికి కావాలి, ఆ డబ్బుతో నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఈ మూడిటికి సరైన సమాధానాలు నీకు తెలిస్తే నీలో పాజిటివ్ తత్వం ఏర్పడుతుంది. నీకు ఎంత డబ్బు కావాలో నీకే తెలియకపోతే ఒక గందరగోళమైన పరిస్థితిలో, ఒక గందరగోళమైన ఆలోచనలతో నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే నీ దగ్గరికి డబ్బు ఎన్నటికీ రాదు. నీ ఆర్థిక జీవితం పట్ల నీకు సరైన క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీని డబ్బు పట్ల సంకల్ప బలం అంటారు. డబ్బు పట్ల ఎవరికైతే సరైన సంకల్ప బలం ఉంటుందో వారే కోటీశ్వరులు, వారే ఐశ్వర్యవంతులు, వారే సంపన్నులు, శక్తివంతులు, ఆరోగ్యవంతులు.
ఇప్పుడు చెప్పు మిత్రమా, నీకు ఎంత డబ్బు కావాలో ఈ వీడియో కామెంట్లో చెప్పు. విశ్వానికి తెలియజేయి డైరెక్ట్గా. నీకు ₹1,00,00,000 కావాలా, 10 కోట్లు కావాలా, 100 కోట్లు కావాలా, జస్ట్ ఒక 10 లక్షలు కావాలా, ఎంతైనా పర్వాలేదు. అమౌంట్ చిన్నదా పెద్దదా అనేది నీకు మాత్రమే. ఈ విశ్వంలో ఏది చిన్నది కాదు, ఏది పెద్దది కాదు. ఎవరు ఏదడిగితే అది కాదనకుండా సమృద్ధిగా ఎంతైనా ఎప్పుడైనా అందిస్తుంది. విశ్వం అనేది అనంతమైన శక్తి. ఆ అనంతమైన శక్తిని ఎవరైతే నమ్ముతారో వారు సమృద్ధికరమైన జీవితానికి అర్హులు. వారు కోరుకున్న ప్రతిదీ వారి దగ్గరకు వస్తుంది. ఇప్పుడు నీ మనసులో ఒక సంకల్ప బలం ఏర్పరచుకో. నాకు 10 కోట్ల డబ్బు కావాలి. ఈ 10 కోట్ల డబ్బు 2 సంవత్సరాల తర్వాత కావాలి. ఈ 10 కోట్ల డబ్బుతో నేను కొన్ని పనులు చేయాలనుకుంటున్నాను. ₹1,00,00,000 సంపదని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి నెల నెల ఆదాయాన్ని పొందాలనుకుంటున్నాను. మరొక ₹1,00,00,000తోటి ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను. ఈ విధంగా నువ్వు 10 కోట్లు కోరుకుంటే ఆ 10 కోట్ల సంపదకు సరిపడే ప్లానింగ్, స్ట్రాటజీ ఉండాలి. వీటికి సరైన క్లారిటీ నీకు వచ్చిన తర్వాత నీ జీవితం ఏంటో నువ్వు ఇప్పుడే తెలుసుకున్నావు కదా. ఆ 10 కోట్ల డబ్బుతో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో ఇప్పుడు నుండి నువ్వు ఎప్పుడైతే సరైన క్లారిటీ తీసుకున్నావో ఆ మరుక్షణం నుండి నువ్వు అలాంటి వ్యక్తిగా జీవించాలి. నీ మనసులో, నీ సబ్కాన్షియస్ మైండ్లో నీ జీవితాన్ని అద్భుతంగా ఊహించుకో. ₹1,00,00,000 బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసావనుకున్నావా? నీ సబ్కాన్షియస్ మైండ్లో ఊహించుకో, నీ బ్యాంక్ బ్యాలెన్స్లో ₹1,00,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది. ₹1,00,00,000 విలువ చేసే ఒక ఇంద్ర భవనంలో నువ్వు జీవిస్తున్నావు నీ కుటుంబంతో కలిసి. ఈ విధంగా మనసు పూర్తిగా అనుభవిస్తూ నీ జీవితాన్ని ఆర్థిక స్వేచ్ఛతో పదే పదే విజువలైజ్ చేసుకో, ఇమాజిన్ చేసుకో. నువ్వు విజువలైజ్ ఆర్ ఇమాజిన్ చేసిందే నీ వాస్తవ జీవితం అవుతుంది. నేను ఇప్పుడు ఈ వీడియోలో అత్యంత శక్తివంతమైన పాజిటివ్ మనీ అఫర్మేషన్స్ అందిస్తున్నాను. ఇవి చాలా సింపుల్గా ఉంటాయి. మనం ఎంత డబ్బు అయితే కోరుకుంటామో అంత డబ్బును మన జీవితంలోకి తీసుకురావడానికి ఉపయోగపడతాయి. అంత డబ్బుకు మనల్ని అర్హులుగా మారుస్తాయి. అంత డబ్బును మనం అందుకోవాలంటే ఈరోజు ఏ పని చేయాలి, ఎలాంటి నైపుణ్యాలు నేర్చుకోవాలి, ఎలాంటి వ్యాపారం మొదలు పెట్టాలి, ఎలాంటి ఉద్యోగం చేయాలి, నీకు సరైన క్లారిటీ లేకపోయినా ఈ శక్తివంతమైన మనీ అఫర్మేషన్స్ని పదే పదే విన్నట్లయితే నీ ఆర్థిక జీవితం పట్ల, నీ ఆర్థిక లక్ష్యం ఎలా సాధించాలనే దాని పట్ల నీకు సరైన ఒక క్లారిటీ, ఐడియా వస్తుంది. ఆ ఐడియా చాలు మిత్రమా, నీ జీవితంలోకి నువ్వు కోరుకున్నంత డబ్బును నువ్వే సంపాదిస్తావు. డబ్బే నేను వెతుక్కుంటూ వస్తుంది. ఈ శక్తివంతమైన మనీ అఫర్మేషన్స్ చాలా సింపుల్గా ఉంటాయి. ప్రతిరోజు పదే పదే వినాలి. 21 రోజుల పాటు విని మిత్రమా. ఉదయం నిద్రలేచిన వెంటనే రాత్రి పడుకునే ముందుగా. నేను ఇప్పుడు ప్రారంభిస్తున్నాను. మనసు పెట్టి విని వీడియో చివరి వరకు విని మిత్రమా. మరొకసారి నీ సంకల్ప బలం, డబ్బు పట్ల సంకల్ప బలాన్ని మరొకసారి విజువలైజ్ చేసుకుంటూ ఈ శక్తివంతమైన మనీ అఫర్మేషన్స్ని మనసు పెట్టి విను. నీ సంకల్ప బలాన్ని విజువలైజ్ చేసుకుంటూ ఈ పాజిటివ్ మనీ అఫర్మేషన్స్ని మనసు పెట్టి విను. వీడియో చివరి వరకు విను. వీడియో పూర్తయ్యేసరికి నీ ఆర్థిక జీవితం అద్భుతంగా మారుతుంది. సంపద ప్రవాహం నీ జీవితంలోకి మొదలవుతుంది. నేను ధనవంతుడిని. నా దగ్గర డబ్బు సమృద్ధిగా ఉంది. నా జీవితం డబ్బుతో నిండిపోయింది. నా జీవితంలో నాకు డబ్బు కొరతే లేదు. నేను ఆర్థికంగా సంపూర్ణంగా ఉన్నాను. నా దగ్గర ప్రతిరోజు డబ్బు ఉంటుంది. నేను డబ్బును ప్రేమతో అనుభవిస్తున్నాను.
నా జీవితంలో సంపద ప్రవాహం సహజంగా ఉంటుంది. నా ఇంట్లో అష్టైశ్వర్యాలు ఉన్నాయి. నా జీవితం ఎంతో సంతోషంగా ఉంది. నాకు అవసరమైన డబ్బు నా దగ్గర ఉంటుంది. నాకు కావాల్సినంత సంపద నా జీవితంలోకి వస్తుంది. నేను డబ్బుని ప్రేమతో స్వీకరిస్తున్నాను. నా ఇంట్లోకి డబ్బు వరదలా వస్తుంది. నేను సంపదను గౌరవంగా స్వీకరిస్తున్నాను. నా దగ్గర ఉన్న డబ్బుకు నేను కృతజ్ఞుడిని. నా సంపద నాకు ఆనందాన్ని ఇస్తుంది. నేను ఆర్థిక స్వేచ్ఛతో జీవిస్తున్నాను. నా జీవితంలో సమృద్ధి నిండుగా ఉంది. నేను సంపన్నమైన జీవితాన్ని అనుభవిస్తున్నాను. డబ్బు నా దగ్గరికి సులభంగా వస్తుంది. నా ఆదాయం సమృద్ధిగా పెరుగుతుంది. నా డబ్బు నన్ను ధనవంతుడిని చేస్తుంది. నేను సంపదను సంతోషంగా నిర్వహిస్తున్నాను. నా దగ్గర ఉన్న డబ్బు నాకు భద్రతను ఇస్తుంది. నా ఆర్థిక జీవితం బలంగా ఎదుగుతుంది. నేను డబ్బుతో ప్రశాంతంగా జీవిస్తున్నాను. నా సంపద నా జీవితానికి ఆనందాన్ని తీసుకువస్తుంది. నేను డబ్బుకు విలువ ఇస్తున్నాను. డబ్బు నా జీవితంలో ఒక మంచి సాధనంగా ఉంది. నేను డబ్బుకు అర్హుడిని. నేను ఐశ్వర్యవంతమైన జీవితాన్ని సంతోషంగా స్వీకరిస్తున్నాను. నా మనసు సమృద్ధిని పూర్తిగా అంగీకరించింది. నేను సంపదను సహజంగా అనుభవిస్తున్నాను. నా జీవితంలో ఆర్థిక లాభాలు పెరుగుతున్నాయి. నేను ధనవంతుడిగా ప్రశాంతంగా ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నా దగ్గర డబ్బు ఉండటం అనేది సహజమైన విషయం. నా సంపద నాకు స్వేచ్ఛను ఇస్తుంది. నేను ఆర్థికంగా సురక్షితమైన జీవితాన్ని జీవిస్తున్నాను. నా జీవితంలో అష్టైశ్వర్యాలకు కొదువ లేదు. నాకొచ్చే ప్రతి ఆదాయానికి నేను కృతజ్ఞుడిని. నా ప్రతిభ నాకు సంపదను తీసుకువస్తుంది. నా ఆర్థిక జ్ఞానం నా ఆదాయాన్ని పెంచుతుంది. నా నైపుణ్యాలు నాకు మంచి సంపదను సృష్టిస్తున్నాయి. నేను సంపదను సృష్టించే శక్తిని సమృద్ధిగా కలిగి ఉన్నాను. నా ఆలోచనలు నాకు కొత్త సంపద మార్గాలను చూపిస్తున్నాయి. నేను డబ్బును తెలివిగా ఉపయోగిస్తున్నాను.
నా సంపదను నేను జాగ్రత్తగా సంరక్షిస్తున్నాను. నా ఆర్థిక నిర్ణయాలు నాకు మంచి చేస్తున్నాయి. నా సంపద నా జీవితంలో స్థిరంగా ఉంటుంది. నా కుటుంబంలో ఆర్థిక సమృద్ధి ఉంది. నా కుటుంబం అష్టైశ్వర్యాలతో సంతోషంగా జీవిస్తుంది. నా డబ్బు నా కుటుంబానికి ఆనందాన్ని, ఆర్థిక స్వేచ్ఛని ఇస్తుంది. నా ఇంట్లో బంగారం నిండుగా ఉంది. నా ఇంట్లో ఆర్థిక పరిస్థితి ప్రశాంతంగా ఉన్నది. నా కుటుంబ భవిష్యత్తు ఆర్థికంగా సురక్షితంగా బలంగా ఎదుగుతుంది. నా డబ్బుతో నేను మంచి పనులు చేస్తున్నాను. నా డబ్బు సమాజానికి ఉపయోగపడుతుంది. నా సంపద ప్రేమతో కూడిన జీవితాన్ని నిర్మిస్తుంది. నా జీవితంలో డబ్బు మరియు ఆనందం కలిసి పనిచేస్తున్నాయి. నేను కోరుకున్న జీవితాన్ని ఆర్థిక స్వేచ్ఛతో జీవిస్తున్నాను. నాకు కావాల్సిన వాటిని సంతోషంగా పొందుతున్నాను. నా సంపద నాకు అనేక రకాల సౌకర్యాలను అందిస్తుంది. నా ఆర్థిక జీవితం నాకు ప్రశాంతతను ఇస్తుంది. నేను డబ్బు పట్ల నమ్మకంగా జీవిస్తున్నాను. నా జీవితంలో నాకు ఆర్థిక ఒత్తిడి లేదు. నేను ఎల్లప్పుడూ సమృద్ధి భావంతో జీవిస్తున్నాను. నా ప్రతిరోజు డబ్బుతోనే మొదలవుతుంది. నా జీవితంలో ధనం ఒక ఆశీర్వాదంగా మారింది. నేను సంపదను కృతజ్ఞతతో అనుభవిస్తున్నాను. నా జీవితంలో నాకు కావాల్సినంత డబ్బు ఉంది. నేను సంపదను ప్రేమతో ఆస్వాదిస్తున్నాను. నా ఆర్థిక లక్ష్యాలు నా జీవితంలో సాకారం అవుతున్నాయి. నేను సంపన్నమైన అవకాశాలను గుర్తిస్తున్నాను. నా ఆదాయం నా జీవితాన్ని సౌకర్యవంతంగా చేస్తుంది. నా సంపద నాకు కోరుకున్న స్వేచ్ఛను ఇస్తుంది. నేను డబ్బుతో తెలివిగా వ్యవహరిస్తున్నాను. నా ఆర్థిక జీవితం సమతుల్యంగా సాగుతుంది. నా సంపద స్థిరంగా మరియు సురక్షితంగా పెరుగుతుంది. నేను సంపూర్ణమైన ఆర్థిక సమృద్ధిని అనుభవిస్తున్నాను. నా దగ్గర ఉన్న సంపదకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞుడిని. నా జీవితంలోకి వస్తున్న సంపదలకు కోటి కృతజ్ఞతలు. నా ఆర్థిక విజయానికి నేను కృతజ్ఞుడిని. నా సంపద నాకు ప్రశాంతమైన మనసుని ఇస్తుంది. నా జీవిత ఐశ్వర్యంతో ప్రకాశిస్తుంది. నేను ధనం, ఆరోగ్యం, ఆనందంతో జీవిస్తున్నాను.
నా జీవితంలో సమృద్ధి అన్ని వైపులా విస్తరిస్తుంది. నేను డబ్బుతో నిండిన జీవితాన్ని ఆస్వాదిస్తున్నాను. నా ఆర్థిక స్వేచ్ఛను నేను హృదయపూర్వకంగా అనుభవిస్తున్నాను. నా దగ్గర డబ్బు సమృద్ధిగా ఉండడం నాకు ఎంతో సహజంగా ఉంది. నేను కోరుకున్న అష్టైశ్వర్యాలను నా జీవితంలో అనుభవిస్తున్నాను. నా జీవితంలో ధన సమృద్ధి నిరంతరం సాగుతుంది. నేను సంపదను ప్రేమతో స్వీకరించి జ్ఞానంతో ఉపయోగిస్తున్నాను. నా ఆర్థిక జీవిత అష్టైశ్వర్యాలతో ఆనందంగా నిండిపోయింది. నా దగ్గర ఉన్న సంపదను నేను విలువైనదిగా చూసుకుంటున్నాను. నేను ధనవంతుడిని, సంపన్నుడిని, ఐశ్వర్యవంతుడిని. నా జీవితంలో డబ్బు, శాంతి, సంతోషం సమృద్ధిగా ఉన్నాయి. నాకు కావాల్సిన సంపద నా జీవితంలో ఉంది. నేను సంపూర్ణ సమృద్ధిని అనుభవిస్తున్నాను. దైవ కృపతో నా జీవితం ధనవంతంగా సాగుతుంది. నేను ధనవంతుడిని. నా దగ్గర డబ్బు సమృద్ధిగా ఉంది. నా జీవితం డబ్బుతో నిండిపోయింది. నా జీవితంలో నాకు డబ్బు కొరతే లేదు. నేను ఆర్థికంగా సంపూర్ణంగా ఉన్నాను. నా దగ్గర ప్రతిరోజు డబ్బు ఉంటుంది. నేను డబ్బును ప్రేమతో అనుభవిస్తున్నాను. నా జీవితంలో సంపద ప్రవాహం సహజంగా ఉంటుంది. నా ఇంట్లో అష్టైశ్వర్యాలు ఉన్నాయి. నా జీవితం ఎంతో సంతోషంగా ఉంది. నాకు అవసరమైన డబ్బు నా దగ్గర ఉంటుంది. నాకు కావాల్సినంత సంపద నా జీవితంలోకి వస్తుంది. నేను డబ్బును ప్రేమతో స్వీకరిస్తున్నాను. నా ఇంట్లోకి డబ్బు వరదలా వస్తుంది. నేను సంపదను గౌరవంగా స్వీకరిస్తున్నాను. నా దగ్గర ఉన్న డబ్బుకు నేను కృతజ్ఞుడిని. నా సంపద నాకు ఆనందాన్ని ఇస్తుంది. నేను ఆర్థిక స్వేచ్ఛతో జీవిస్తున్నాను. నా జీవితంలో సమృద్ధి నిండుగా ఉంది. నేను సంపన్నమైన జీవితాన్ని అనుభవిస్తున్నాను. డబ్బు నా దగ్గరికి సులభంగా వస్తుంది. నా ఆదాయం సమృద్ధిగా పెరుగుతుంది. నా డబ్బు నన్ను ధనవంతుడిని చేస్తుంది. నేను సంపదను సంతోషంగా నిర్వహిస్తున్నాను. నా దగ్గర ఉన్న డబ్బు నాకు భద్రతను ఇస్తుంది. నా ఆర్థిక జీవితం బలంగా ఎదుగుతుంది. నేను డబ్బుతో ప్రశాంతంగా జీవిస్తున్నాను. నా సంపద నా జీవితానికి ఆనందాన్ని తీసుకువస్తుంది. నేను డబ్బుకు విలువ ఇస్తున్నాను. డబ్బు నా జీవితంలో ఒక మంచి సాధనంగా ఉంది. నేను డబ్బుకు అర్హుడిని. నేను ఐశ్వర్యవంతమైన జీవితాన్ని సంతోషంగా స్వీకరిస్తున్నాను. నా మనసు సమృద్ధిని పూర్తిగా అంగీకరించింది. నేను సంపదను సహజంగా అనుభవిస్తున్నాను. నా జీవితంలో ఆర్థిక లాభాలు పెరుగుతున్నాయి. నేను ధనవంతుడిగా, ప్రశాంతంగా, ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నా దగ్గర డబ్బు ఉండటం అనేది సహజమైన విషయం. నా సంపద నాకు స్వేచ్ఛను ఇస్తుంది. నేను ఆర్థికంగా సురక్షితమైన జీవితాన్ని జీవిస్తున్నాను. నా జీవితంలో అష్టైశ్వర్యాలకు కొదువ లేదు. నాకొచ్చే ప్రతి ఆదాయానికి నేను కృతజ్ఞుడిని. నా ప్రతిభ నాకు సంపదను తీసుకువస్తుంది. నా ఆర్థిక జ్ఞానం నా ఆదాయాన్ని పెంచుతుంది.
నా నైపుణ్యాలు నాకు మంచి సంపదను సృష్టిస్తున్నాయి. నేను సంపదను సృష్టించే శక్తిని సమృద్ధిగా కలిగి ఉన్నాను. నా ఆలోచనలు నాకు కొత్త సంపద మార్గాలను చూపిస్తున్నాయి. నేను డబ్బును తెలివిగా ఉపయోగిస్తున్నాను. నా సంపదను నేను జాగ్రత్తగా సంరక్షిస్తున్నాను. నా ఆర్థిక నిర్ణయాలు నాకు మంచి చేస్తున్నాయి. నా సంపద నా జీవితంలో స్థిరంగా ఉంటుంది. నా కుటుంబంలో ఆర్థిక సమృద్ధి ఉంది. నా కుటుంబం అష్టైశ్వర్యాలతో సంతోషంగా జీవిస్తుంది. నా డబ్బు నా కుటుంబానికి ఆనందాన్ని, ఆర్థిక స్వేచ్ఛను ఇస్తుంది. నా ఇంట్లో బంగారం నిండుగా ఉంది. నా ఇంట్లో ఆర్థిక పరిస్థితి ప్రశాంతంగా ఉన్నది. నా కుటుంబ భవిష్యత్తు ఆర్థికంగా సురక్షితంగా బలంగా ఎదుగుతుంది. నా డబ్బుతో నేను మంచి పనులు చేస్తున్నాను. నా డబ్బు సమాజానికి ఉపయోగపడుతుంది. నా సంపద ప్రేమతో కూడిన జీవితాన్ని నిర్మిస్తుంది. నా జీవితంలో డబ్బు మరియు ఆనందం కలిసి పనిచేస్తున్నాయి. నేను కోరుకున్న జీవితాన్ని ఆర్థిక స్వేచ్ఛతో జీవిస్తున్నాను. నాకు కావాల్సిన వాటిని సంతోషంగా పొందుతున్నాను. నా సంపద నాకు అనేక రకాల సౌకర్యాలను అందిస్తుంది. నా ఆర్థిక జీవితం నాకు ప్రశాంతతను ఇస్తుంది. నేను డబ్బు పట్ల నమ్మకంగా జీవిస్తున్నాను. నా జీవితంలో నాకు ఆర్థిక ఒత్తిడి లేదు. నేను ఎల్లప్పుడూ సమృద్ధి భావంతో జీవిస్తున్నాను. నా ప్రతిరోజు డబ్బుతోనే మొదలవుతుంది. నా జీవితంలో ధనం ఒక ఆశీర్వాదంగా మారింది. నేను సంపదను కృతజ్ఞతతో అనుభవిస్తున్నాను. నా జీవితంలో నాకు కావాల్సినంత డబ్బు ఉంది. నేను సంపదను ప్రేమతో ఆస్వాదిస్తున్నాను. నా ఆర్థిక లక్ష్యాలు నా జీవితంలో సాకారం అవుతున్నాయి. నేను సంపన్నమైన అవకాశాలను గుర్తిస్తున్నాను. నా ఆదాయం నా జీవితాన్ని సౌకర్యవంతంగా చేస్తుంది. నా సంపద నాకు కోరుకున్న స్వేచ్ఛను ఇస్తుంది. నేను డబ్బుతో తెలివిగా వ్యవహరిస్తున్నాను. నా ఆర్థిక జీవితం సమతుల్యంగా సాగుతుంది. నా సంపద స్థిరంగా మరియు సురక్షితంగా పెరుగుతుంది. నేను సంపూర్ణమైన ఆర్థిక సమృద్ధిని అనుభవిస్తున్నాను. నా దగ్గర ఉన్న సంపదకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞుడిని. నా జీవితంలోకి వస్తున్న సంపదలకు కోటి కృతజ్ఞతలు. నా ఆర్థిక విజయానికి నేను కృతజ్ఞుడిని. నా సంపద నాకు ప్రశాంతమైన మనసుని ఇస్తుంది. నా జీవిత ఐశ్వర్యంతో ప్రకాశిస్తుంది. నేను ధనం, ఆరోగ్యం, ఆనందంతో జీవిస్తున్నాను. నా జీవితంలో సమృద్ధి అన్ని వైపులా విస్తరిస్తుంది. నేను డబ్బుతో నిండిన జీవితాన్ని ఆస్వాదిస్తున్నాను. నా ఆర్థిక స్వేచ్ఛను నేను హృదయపూర్వకంగా అనుభవిస్తున్నాను. నా దగ్గర డబ్బు సమృద్ధిగా ఉండటం నాకు ఎంతో సహజంగా ఉంది. నేను కోరుకున్న అష్టైశ్వర్యాలను నా జీవితంలో అనుభవిస్తున్నాను. నా జీవితంలో ధన సమృద్ధి నిరంతరం సాగుతుంది. నేను సంపదను ప్రేమతో స్వీకరించి జ్ఞానంతో ఉపయోగిస్తున్నాను. నా ఆర్థిక జీవిత అష్టైశ్వర్యాలతో ఆనందంగా నిండిపోయింది. నా దగ్గర ఉన్న సంపదను నేను విలువైనదిగా చూసుకుంటున్నాను. నేను ధనవంతుడిని, సంపన్నుడిని, ఐశ్వర్యవంతుడిని. నా జీవితంలో డబ్బు, శాంతి, సంతోషం సమృద్ధిగా ఉన్నాయి. నాకు కావాల్సిన సంపద నా జీవితంలో ఉంది. నేను సంపూర్ణ సమృద్ధిని అనుభవిస్తున్నాను. దైవకృపతో నా జీవితం ధనవంతంగా సాగుతుంది. నేను ధనవంతుడిని. నా దగ్గర డబ్బు సమృద్ధిగా ఉంది.
నా జీవితం డబ్బుతో నిండిపోయింది. నా జీవితంలో నాకు డబ్బు కొరతే లేదు. నేను ఆర్థికంగా సంపూర్ణంగా ఉన్నాను. నా దగ్గర ప్రతిరోజు డబ్బు ఉంటుంది. నేను డబ్బును ప్రేమతో అనుభవిస్తున్నాను. నా జీవితంలో సంపద ప్రవాహం సహజంగా ఉంటుంది. నా ఇంట్లో అష్టైశ్వర్యాలు ఉన్నాయి. నా జీవితం ఎంతో సంతోషంగా ఉంది. నాకు అవసరమైన డబ్బు నా దగ్గర ఉంటుంది. నాకు కావాల్సినంత సంపద నా జీవితంలోకి వస్తుంది. నేను డబ్బును ప్రేమతో స్వీకరిస్తున్నాను. నా ఇంట్లోకి డబ్బు వరదలా వస్తుంది. నేను సంపదను గౌరవంగా స్వీకరిస్తున్నాను. నా దగ్గర ఉన్న డబ్బుకు నేను కృతజ్ఞుడిని. నా సంపద నాకు ఆనందాన్ని ఇస్తుంది. నేను ఆర్థిక స్వేచ్ఛతో జీవిస్తున్నాను. నా జీవితంలో సమృద్ధి నిండుగా ఉంది. నేను సంపన్నమైన జీవితాన్ని అనుభవిస్తున్నాను. డబ్బు నా దగ్గరకు సులభంగా వస్తుంది. నా ఆదాయం సమృద్ధిగా పెరుగుతుంది. నా డబ్బు నన్ను ధనవంతుడిని చేస్తుంది. నేను సంపదను సంతోషంగా నిర్వహిస్తున్నాను. నా దగ్గర ఉన్న డబ్బు నాకు భద్రతను ఇస్తుంది. నా ఆర్థిక జీవితం బలంగా ఎదుగుతుంది. నేను డబ్బుతో ప్రశాంతంగా జీవిస్తున్నాను.
నా సంపద నా జీవితానికి ఆనందాన్ని తీసుకువస్తుంది. నేను డబ్బుకు విలువ ఇస్తున్నాను. డబ్బు నా జీవితంలో ఒక మంచి సాధనంగా ఉంది. నేను డబ్బుకు అర్హుడిని. నేను ఐశ్వర్యవంతమైన జీవితాన్ని సంతోషంగా స్వీకరిస్తున్నాను. నా మనసు సమృద్ధిని పూర్తిగా అంగీకరించింది. నేను సంపదను సహజంగా అనుభవిస్తున్నాను. నా జీవితంలో ఆర్థిక లాభాలు పెరుగుతున్నాయి. నేను ధనవంతుడిగా ప్రశాంతంగా ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నా దగ్గర డబ్బు ఉండటం అనేది సహజమైన విషయం. నా సంపద నాకు స్వేచ్ఛను ఇస్తుంది. నేను ఆర్థికంగా సురక్షితమైన జీవితాన్ని జీవిస్తున్నాను. నా జీవితంలో అష్టైశ్వర్యాలకు కొదువలేదు. నాకు వచ్చే ప్రతి ఆదాయానికి నేను కృతజ్ఞుడిని. నా ప్రతిభ నాకు సంపదను తీసుకువస్తుంది. నా ఆర్థిక జ్ఞానం నా ఆదాయాన్ని పెంచుతుంది. నా నైపుణ్యాలు నాకు మంచి సంపదను సృష్టిస్తున్నాయి. నేను సంపదను సృష్టించే శక్తిని సమృద్ధిగా కలిగి ఉన్నాను. నా ఆలోచనలు నాకు కొత్త సంపద మార్గాలను చూపిస్తున్నాయి. నేను డబ్బును తెలివిగా ఉపయోగిస్తున్నాను. నా సంపదను నేను జాగ్రత్తగా సంరక్షిస్తున్నాను. నా ఆర్థిక నిర్ణయాలు నాకు మంచి చేస్తున్నాయి. నా సంపద నా జీవితంలో స్థిరంగా ఉంటుంది. నా కుటుంబంలో ఆర్థిక సమృద్ధి ఉంది.
నా కుటుంబం అష్టైశ్వర్యాలతో సంతోషంగా జీవిస్తుంది. నా డబ్బు నా కుటుంబానికి ఆనందాన్ని, ఆర్థిక స్వేచ్ఛనిస్తుంది. నా ఇంట్లో బంగారం నిండుగా ఉంది. నా ఇంట్లో ఆర్థిక పరిస్థితి ప్రశాంతంగా ఉన్నది. నా కుటుంబ భవిష్యత్తు ఆర్థికంగా సురక్షితంగా బలంగా ఎదుగుతుంది. నా డబ్బుతో నేను మంచి పనులు చేస్తున్నాను. నా డబ్బు సమాజానికి ఉపయోగపడుతుంది. నా సంపద ప్రేమతో కూడిన జీవితాన్ని నిర్మిస్తుంది. నా జీవితంలో డబ్బు మరియు ఆనందం కలిసి పనిచేస్తున్నాయి. నేను కోరుకున్న జీవితాన్ని ఆర్థిక స్వేచ్ఛతో జీవిస్తున్నాను. నాకు కావాల్సిన వాటిని సంతోషంగా పొందుతున్నాను. నా సంపద నాకు అనేక రకాల సౌకర్యాలను అందిస్తుంది. నా ఆర్థిక జీవితం నాకు ప్రశాంతతను ఇస్తుంది. నేను డబ్బు పట్ల నమ్మకంగా జీవిస్తున్నాను. నా జీవితంలో నాకు ఆర్థిక ఒత్తిడి లేదు. నేను ఎల్లప్పుడూ సమృద్ధి భావంతో జీవిస్తున్నాను. నా ప్రతిరోజు డబ్బుతోనే మొదలవుతుంది. నా జీవితంలో ధనం ఒక ఆశీర్వాదంగా మారింది. నేను సంపదను కృతజ్ఞతతో అనుభవిస్తున్నాను. నా జీవితంలో నాకు కావాల్సినంత డబ్బు ఉంది. నేను సంపదను ప్రేమతో ఆస్వాదిస్తున్నాను. నా ఆర్థిక లక్ష్యాలు నా జీవితంలో సాకారం అవుతున్నాయి. నేను సంపన్నమైన అవకాశాలను గుర్తిస్తున్నాను. నా ఆదాయం నా జీవితాన్ని సౌకర్యవంతంగా చేస్తుంది.
నా సంపద నాకు కోరుకున్న స్వేచ్ఛనిస్తుంది. నేను డబ్బుతో తెలివిగా వ్యవహరిస్తున్నాను. నా ఆర్థిక జీవితం సమతుల్యంగా సాగుతుంది. నా సంపద స్థిరంగా మరియు సురక్షితంగా పెరుగుతుంది. నేను సంపూర్ణమైన ఆర్థిక సమృద్ధిని అనుభవిస్తున్నాను. నా దగ్గర ఉన్న సంపదకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞుడిని. నా జీవితంలోకి వస్తున్న సంపదలకు కోటి కృతజ్ఞతలు. నా ఆర్థిక విజయానికి నేను కృతజ్ఞుడిని. నా సంపద నాకు ప్రశాంతమైన మనసును ఇస్తుంది. నా జీవిత ఐశ్వర్యంతో ప్రకాశిస్తుంది. నేను ధనం, ఆరోగ్యం, ఆనందంతో జీవిస్తున్నాను. నా జీవితంలో సమృద్ధి అన్ని వైపులా విస్తరిస్తుంది. నేను డబ్బుతో నిండిన జీవితాన్ని ఆస్వాదిస్తున్నాను. నా ఆర్థిక స్వేచ్ఛను నేను హృదయపూర్వకంగా అనుభవిస్తున్నాను. నా దగ్గర డబ్బు సమృద్ధిగా ఉండడం నాకు ఎంతో సహజంగా ఉంది. నేను కోరుకున్న అష్టైశ్వర్యాలు నా జీవితంలో అనుభవిస్తున్నాను. నా జీవితంలో ధన సమృద్ధి నిరంతరం సాగుతుంది. నేను సంపదను ప్రేమతో స్వీకరించి జ్ఞానంతో ఉపయోగిస్తున్నాను. నా ఆర్థిక జీవిత అష్టైశ్వర్యాలతో ఆనందంగా నిండిపోయింది. నా దగ్గర ఉన్న సంపదను నేను విలువైనదిగా చూసుకుంటున్నాను. నేను ధనవంతుడిని, సంపన్నుడిని, ఐశ్వర్యవంతుడిని. నా జీవితంలో డబ్బు, శాంతి, సంతోషం, సమృద్ధిగా ఉన్నాయి. నాకు కావాల్సిన సంపద నా జీవితంలో ఉంది. నేను సంపూర్ణ సమృద్ధిని అనుభవిస్తున్నాను.
దైవ కృపతో నా జీవితం ధనవంతంగా సాగుతుంది.